బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఒక మార్నింగ్ మస్తీ టాస్క్ ఇవ్వబోతున్నాను. అదే 31 ప్రోమోని రిలీజ్ చేశారు బ్రో. సో ఈ టాస్క్ లో నాకు స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది పెయిర్స్ అన్నమాట. సో పార్టిసిపేట్ చేసిన పెయిర్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎవరిది బాగుంది అండ్ టక్కున ఒక విషయాన్ని సెన్స్ చేయగల వాళ్ళు ఎవరన్నది ఈ టాస్క్ లో అర్థమైపోయింది అనమాట. కలర్ విచ్ కలర్ డు యు వాంట్? సూపర్ బిగ్ బాస్ నేను మీకు కలర్ వాట్ కలర్ ఈజ్ చిన్నప్పుడు ఈ గేమ్ ఆడి ఉంటాం మనం. కళ్ళు మూసుకొని ఇటు పెట్టేసి కలర్ వాట్ కలర్ అని చెప్పి వెనక్కి తిరిగేవాళ్ళు, అందరూ స్టాప్ అయ్యేవాళ్ళు. సో ఇలా డిఫరెంట్ గా మనం ప్లే చేసేవాళ్ళం అనమాట. సో ఈ బిగ్ బాస్ కలర్ విచ్ కలర్ యు వాంట్? బ్లూ. టాస్క్ లో జోడీలు బాగా అట్రాక్ట్ చేసినాయి. అయితే ప్రేరణ అండ్ పృథ్వీ అనమాట. వీళ్ళిద్దరిలో సెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉండేది అంటారు. సో తక్కువ ఒక విషయాన్ని సెన్స్ చేయగలగాలి, సో ఒక విషయాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. సో దీంట్లో ప్రేరణ గెలిచింది అనమాట. సో వాడికి బ్లూ కలర్ వచ్చింది. సో బ్లూ కలర్ నాడు వేయాలి. అయితే ప్రేరణ వెంటనే తన కాలుకున్న చెప్పులు ఇసిరేసింది. సో నాకు క్వైట్ ఆపోజిట్ గా అనిపించింది అనమాట. అండ్ తర్వాత పృథ్వీ నబిల్ మొదటి స్థానానికే పోటీ పడుతున్న వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిలో సెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉండేది అంటే నిఖిల్కి ఉందనమాట. నిఖిల్ అనే గ్రాస్ తీసి దాంట్లో వేసేసాడు గ్రీన్ కలర్. సో నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మణికంఠ అండ్ ఆదిత్య ఓం గారు. సో ఆదిత్య ఓం గారు విన్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చేసి సీతా యష్మిలో సీత గెలిచింది. సో అసలు నాకు ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్ గా వాట్ ఐ బిలీవ్, సో నేను ఏదైతే నమ్ముతానో సో అదే విషయాన్ని నేను క్లియర్ గా ఈ రోజు గేమ్ లో అయితే చూడగలిగాను అనమాట. సో దీనికి సో ఈ బలం కాదండి, సో ఇది కావాలన్నమాట. కొన్ని ఈ ప్రోమో విషయంలో నాకు క్లియర్ కట్ గా అదే అనిపించింది అనమాట. అండ్ వీళ్ళ జోడీలో మీకు ఏ జోడీ ఇంట్రెస్ట్ గా ఉంది అనేది మీరైతే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మనం 50 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం, ఫాస్ట్ గా కొట్టేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, సో ఈ జోడీలకి ఏదైతే ఈ గేమ్ ఉందో, ఈ గేమ్ లో ఈ గేమ్ లో లూజ్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళకి సో ఒక పనిష్మెంట్ ఉండిద్ది అనమాట. సో ఆ పనిష్మెంట్ అనేది ఇంకా ఎంటర్టైనింగ్ అనిపించింది. సో పృథ్వీకి ఆ పనిష్మెంట్ లో సో ప్రేరణ తరపున కాంతారా టీం వాళ్ళు సో ఆడపిల్ల డ్రెస్ చేసుకొని సో వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. అంటే దానికి మనోడు కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాడు. అండ్ ఆదిత్య ఓం గెలిచినందుకు గాను సో తనకి మణిగడికి టాస్క్ అనమాట. ఏంటిది? సో మాస్ ఐటమ్ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయాలంటే సో మనోడు ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేశాడు. నబీల్, పూల్లో ఉన్న వాటర్ తో బకెట్ ని నింపాలి, కానీ నింపాల్సింది స్పూన్ తో. నబేల్ ఇద్దరు పోటీ పడ్డారు. ఈ పోటీలో నబేల్ ఓడిపోయిన కారణంగా సో టాస్క్ ఇచ్చారు. సో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తోడాలి. సో అది స్పూన్ తో అనమాట. సో ఇది మనకి చిన్నప్పటి నుండి ఉన్న టాస్కే. సో డిఫరెంట్ గా అనిపించింది. ఈ టాస్క్ ఇచ్చారు. సీత అండ్ యష్మి ఇద్దరు పోటీ పడితే ఆ పోటీలో సీత గెలిచిన కారణంగా సో మణికంఠని ఇంప్రెస్ చేయాలి. సో ఈ టామ్ అండ్ జెర్రీలకు మధ్య లింక్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది చూడండి, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో అసలు వీళ్ళిద్దరికి పడదు, ఎప్పుడు మణిగడ వెళ్ళిపోతాడని యష్మి వెయిటింగ్ అనమాట. సో ప్రతి నామినేషన్ లో వీళ్ళిద్దరు నామినేట్ చేసుకుంటారు. అయితే సో యష్మి మనోడిని ఇంప్రెస్ చేయాలి. సో దానికి సంబంధించిన ఫుటేజ్ ని చూపెట్టారు. సో టోటల్ కంప్లీట్ గా ఎవరి బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా ఉంది, ఎవరు షార్ప్ గా ఉంటారు, ఎవరు సెన్స్ చేయగలుగుతారు, అండ్ ఎవరికి ఆ పర్టికులర్ ఐడియాలజీ అనేది ఉందనేది నాకైతే మామూలుగా చూసినా సరిపోయింది అనుకోండి, బట్ ఓవర్ గా రివ్యూ చెప్పేయాలిగా, అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ గా మీరైతే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా గాంధీ తాత గారికి ప్రణామాలు అనమాట. సో మనకి స్వాతంత్రం తెచ్చే దాంట్లో స్వాతంత్ర సమర యోధుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని చెప్తాను నేనైతే. సో ఆయనకి జయంతి సందర్భంగా సో అందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.